సాయి తేజ వృద్ధాశ్రమం సార్ అద్దంకి. తెలుసు కదా మీరు కట్ చేయించండి వాళ్ళతో. థ్యాంక్స్ మేడం గారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. సాయి తేజ వృద్ధాశ్రమంలో సెలీనా మేడం బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టాం. పుట్టినరోజు శుభాకాంక్షలని అందరూ మేడం గారికి చెప్పండి. మేడం గారి పేరు సైనా. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న వృద్ధులకి ఒకసారి అయితే తినే ఐటమ్స్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం అన్నదాన కార్యక్రమంలో పాల్గొందాం. ఇంక వీడియో ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా టోటల్ ఓవరాల్గా చూడండి. మనమైతే ఇంకా టాపిక్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నమస్కారం అందరికీ. ఈరోజు మేము అద్దంకి మధురా నగర్లో ఉన్న సాయి తేజ వృద్ధాశ్రమంలో సెలీనా మేడంకు పుట్టినరోజు సందర్భంగా సుమారు 25 మందికి వృద్ధులకు అన్నదానం చేసే అదృష్టం కలిగింది. అందరికీ నమస్కారం అండి. మీ సాయి తేజ ఓల్డ్ ఏజ్ హోమ్ అద్దంకి నుంచి మాట్లాడుతున్నాం. మా చైర్మన్ సార్ పేరు కాసిరెడ్డి సార్. ఇక్కడ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళు వృద్ధులు ఉంటారు కదా సార్, పిల్లలందరూ వదిలేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ రోడ్ల మీద బస్ స్టాండ్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మా కాసిరెడ్డి సార్ అవకాశం ఇస్తున్నారు సార్. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మేము వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటాం. మీకు మార్నింగ్ 6:30కి టీ ఇస్తాం, 8:30కి టిఫిన్ పెడతాం, మళ్ళీ 12:30కి మధ్యాహ్నం లంచ్ పెడతాం, ఈవినింగ్ డిన్నర్ పెడతాం. సో ఎవరైనా కానీ ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఎవరికైనా కనిపించినా కానీ అలాంటి వాళ్ళని తీసుకురండి. మా ఆశ్రమం ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటాము. కొన్ని నీడ్స్ సార్ వాళ్ళకి ఇవ్వాల్సిన కొంచెం పెద్ద మనసు చేసుకొని దాతలు ఎవరైనా ఉన్న వాళ్ళైతే కొంచెం మా ఆశ్రమానికి వచ్చి ఒకసారి విజిట్ చేసి కొంచెం అవసరాలు వాళ్ళకి నీడ్స్ ఏంటంటే గ్రాసరీస్ కానీ వాళ్ళకి సంబంధించినవి కొన్ని అవసరాలు ఉన్నాయి సార్. వాళ్ళందరూ కొంచెం దయచేసి పెద్ద మనసు చేసుకొని మాకు కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సాయి తేజ వృద్ధాశ్రమం సార్ అద్దంకి. ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులు ఇక్కడ పనుకోవడానికి కొన్ని బెడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రూముల్లో పుట్టినరోజు అంటే కేవలం కేక్ కట్ చేయటం, వేడుకలు చేసుకోవటం మాత్రమే కాదు, మనతో పాటు సమాజంలో ఉన్న అవసరమైన వారికి ప్రేమను, ఆప్యాయతను, ఒక పూట భోజనాన్ని పంపడం కూడా ఒక గొప్ప విషయం అన్నమాట. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించిన చిరునవ్వు మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మాకు అన్నం ప్రొవైడ్ చేసిన మేడం గారికి ధన్యవాదాలు. ఆశ్రమం తరఫున సాయి తేజ మేడం సాయి తేజ వృద్ధుల ఆశ్రమం తరఫు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పండి. చెప్పండి మిమ్మల్ని చెప్పండి. ధన్యవాదాలు మేడం గారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో దేవుడు దీవించాలి. మేము కూడా పెద్ద మనుషులు చేసుకొని మేము కూడా దీవిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని సహకరించిన సెలీనా మేడంకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆమెను ఆరోగ్యాలు, సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీ పుట్టినరోజు, పెళ్లిరోజు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు మీకు చేతనైన సాయం చేయండి. అది అన్నదానం కావచ్చు, పండ్లు, బట్టలు లేదా మీకు తోచిన ఏ సాయమైనా కావచ్చు అన్నమాట. ఈ యొక్క సాయి తేజ వృద్ధాశ్రమంలో వీళ్ళకి ఏంటంటే ఫ్రిడ్జ్, అదేవిధంగా వాషింగ్ మిషన్ లేవంట. మీరు ఎవరైనా సాయం చేయగలిగితే సాయం చేయండి ఫ్రెండ్స్. అద్దంకి అనమాట. మీరు చేసే చిన్న సాయం కూడా ఎవరికో పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. మీరు కూడా మీకు నచ్చిన విధంగా సాయం చేసి మరెందరికో స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ధన్యవాదాలు. జై హింద్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సుకుమార్ సినిమాటిక్స్. ఇలాంటి వీడియోస్ కూడా మన దాంట్లో పోస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. వీళ్ళకి కాస్త సాయం చేయండి. అంటే వృద్ధాశ్రమం కాబట్టి అద్దంకిలో మధురా నగర్ అనమాట. టోటల్ ఫైనల్గా చెప్తున్నాను, ఇంకొకసారి అడ్రస్ కూడా వచ్చేసరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకుమార్ సినిమాటిక్స్. సబ్స్క్రైబ్. సో ఫైనల్గా ఇంకొక మాట ఏంటంటే, సెలీనా మేడంకి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందనమాట. జూలై 14వ తారీఖు. మానవ సేవే మాధవ సేవ. ఇలాంటి వృద్ధులకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ నుంచి కూడా కోరుకుంటున్నాను అనమాట. సుకుమార్ సినిమాటిక్స్.